వైఎస్ఆర్ గారు, రాజశేఖర రెడ్డి గారు పెట్టిన పథకాలు ముందైతే ఎవరి పథకాలైనా కానీ ఒక మాటలో చెప్పాలంటే జూజుబియేనండి. ఎందుకంటే ఆయన పెట్టిన పథకాలు ముందే ఎవరు పెట్టినా కానీ అవన్నీ కూడా ఏంటంటే కొన్ని తాత్కాలికంగానే ఉంటున్నాయి. అలానే మీరు మీ తండ్రి గారి ఆదర్శంగా తీసుకొని అలాంటి పథకాలు ఎన్నో చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ అండి 108 తెచ్చారంటే 108 వల్ల అనేక వేల మంది జాబ్స్ చేస్తున్నారు. మా మామయ్య కొడుకి 108లో చేస్తున్నారు, ఫస్ట్ ఎయిడ్ చేస్తారు. ఇప్పుడు ఆ జాబ్ వల్ల కూడా మా మామయ్య వాళ్ళ కుటుంబం సర్వైవ్ అవుతుంది. అలాంటి పథకాలు ఎన్నో ముందు తీసుకొచ్చి అనేక మంది మధ్యతరగతి కుటుంబాలు వాళ్ళ లైఫ్ని లీడ్ చేయాలని ఒక జాబ్ మీద అంటే కూలి చేసుకున్న వాళ్ళ కొడుకు కూతురు కూలి చేసుకోవడమే కాకుండా జాబ్స్లో ముందుకి వెళ్ళాలని రాణించాలని కోరుకుంటున్నానండి. మీరు పెట్టే పథకాల ద్వారా నాన్నగారు ఎలా అయితే అనేక మంది గుండెల్లో నిలిచిపోయారు, మీరు కూడా అలానే అందరి గుండెల్లో నిలవాలని, వాళ్ళందరి ప్రేమాభిమానాలు పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఎన్నో మంచి పథకాలు తెస్తూ మధ్యతరగతి వారిని, పేదవారిని ఆదుకుంటూ అనేకమైనటువంటి ప్రజలకు ఏవైతే అవసరమో పథకాలు అలాంటివి తీసుకొచ్చి వారి కుటుంబాలని ఆర్థికంగా ముందుకి తీసుకురావాలని, కుటుంబాల్లో అభివృద్ధి వస్తేనే కదండి మన రాష్ట్రాల్లో కూడా అభివృద్ధి వచ్చేది, మన దేశానికి కూడా అభివృద్ధి వచ్చేది. ఒక మధ్యతరగతి వాడు, ఒక పేదవాడులోనే ఉంటే మన రాష్ట్రం కానీ మన దేశం కానీ ఎలా అభివృద్ధి చెందిద్దని అని నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే ఒక కూలివాడు కొడుకు ఒక కూలివాడు అయ్యాడంటే వాడు ముందు రాష్ట్రం అభివృద్ధి కోసం ఒక పరిశ్రమ పెట్టాలన్నా కానీ, ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా కానీ వాడికి అంత తగిన జ్ఞానం ఉండదండి. ఎందుకంటే ఇప్పుడు జాబ్ చేయాలంటే చదువుకోవాలి, అందుకు కావాల్సిన పునాది మీరైతే ఇస్తున్నారు. కావాల్సిన సక్సెస్ అందుకోవడానికి కొంచెం ఏంటంటే ఇబ్బందిగా అవుతుంది సిచ్యువేషన్స్. ఎందుకంటే యువతకి జాబ్స్ లేవండి. అలాంటి జాబ్స్ కూడా నేనైతే కోరుకునేది ఒకటే, గవర్నమెంట్ నుంచి కొన్ని పోస్టులు రిలీజ్ చేయాలని, అలానే ఎవరైతే ఖాళీగా ఉంటున్నారో అందరూ కూడా జాబ్స్ అందుకొని. ఇప్పుడు ఏంటంటే అండి మనకి జాబ్స్ లేకపోతే పక్క రాష్ట్రానికి వెళ్ళి జాబ్స్ ఎత్తుక్కుంటున్నారు. అప్పుడు ఎవరికండి నష్టం? పక్క రాష్ట్రానికి ఆదాయం ఉంటుంది కానీ మనకు లేదు కదండి. మన రాష్ట్రానికి కూడా ఆదాయం కావాలంటే ముందు మరి మన రాష్ట్రానికి ఏపీకి క్యాపిటల్ కావాలి. క్యాపిటల్ అయితే లేదండి. క్యాపిటల్ వస్తే మా పిల్లల తరానికైనా కానీ అభివృద్ధి చెంది నెక్స్ట్ హైదరాబాద్ లాగా గుంటూరు చేస్తే హ్యాపీ అండి. గుంటూరు నెక్స్ట్ హైదరాబాద్ లాగా తయారైతే మా పిల్లలు వచ్చే జనరేషన్స్కి వాళ్ళకైతే జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి. ఇప్పుడు మా జనరేషన్కి అయితే లేదండి. ఒక 2-3 సంవత్సరాల్లో క్యాపిటల్ అవ్వాలంటే అవ్వలేదు కదండి. మ్యాక్సిమం ఒక 25 years ఒక టైం తీసుకున్నా కానీ ఆ టైంకి హైదరాబాద్ సిటీ లాగా ఒక గుంటూరు సిటీ అనేది ప్రిపేర్ అయ్యి ఐటీ కంపెనీలు కానీ అనేకమైన కంపెనీలు కానీ రావచ్చు. మన దేశానికి కూడా ఆదాయం వస్తుందండి. ఎందుకంటే అప్పుడు ఇప్పుడు సిచ్యువేషన్స్ వేరు కాబట్టి అప్పుడు క్యాపిటల్గా హైదరాబాద్ ఉంది. ఏదైనా కానీ అప్పుడు ఆర్థికంగా కానీ మొత్తానికి లాభం అనేది ఉంది. ఇప్పుడైతే క్యాపిటల్ లేదు కాబట్టి మనకు రావాల్సిన వనరులు కానీ ఏవైనా కానీ తక్కువే. ఎటు చూసుకున్నా కానీ జగన్ అన్నయ్యకి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులే ఏర్పడ్డాయి ఆయన పదవిలోకి వచ్చిన తర్వాత. ఫర్ ఎగ్జాంపుల్ కరోనా అని చెప్పుకోవచ్చండి. కరోనా వల్ల 2 years ఎంత ఇబ్బంది పడి సఫర్ అయ్యారో, ఎంత ఆర్థికంగా రాష్ట్రం నలిగిపోయిందో, దేశమే నలిగిపోయిందండి. అవన్నీ మనం చూసిన వాళ్ళమే, ఆదాయం లేక. అలాంటి సిచ్యువేషన్స్ అప్పుడు కూడా పేదవాళ్ళకి మాత్రం పెన్షన్ మాత్రం ఆపలేదండి. దానికి మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే తల్లిదండ్రులు చూసే పిల్లలు ఉంటారు, చూడని వాళ్ళు ముసలి వాళ్ళు ఉంటారు. వాళ్ళకి జీవనోపాధి ఎలా అండి? ఆ సిచ్యువేషన్స్లోనే వీళ్ళు ఇచ్చే పెన్షన్, ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ ఎంతగానో ఉపయోగపడింది. మనం కొన్ని ఏంటంటేనండి చేసిన మంచి మర్చిపోతారు, చెడైతే ఏదైతే ఉందో దాన్ని మాత్రమే హైలైట్ చేస్తారు. అలానే కొన్ని సిచ్యువేషన్స్ ఏంటంటే బ్యాడ్ సిచ్యువేషన్స్ అవి హైలైట్ చేస్తున్నారు, మంచిగా జరిగినవి అనేది కప్పిపుచ్చేస్తున్నారు. ఏవైతే ఉన్నాయో బ్యాడ్ సిచ్యువేషన్స్ అంటే ఏవి లోగా ఉన్నాయో వాటిని టార్గెట్ చేసుకొని మనం చేసే మంచిలో ఏది కూడా ఒక ఇతరులు వేలైతే చూపించకుండా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నా దగ్గర నుంచి ఒకటే రిక్వెస్ట్ అండి, యువతకి జాబ్స్ కావాల్సిన జాబ్స్ అయితే మీరు నెక్స్ట్ ప్రభుత్వానికి ఏవైతే పోలీస్ కానీ ఎస్ఐ కానీ ఏవైతే ఉన్నాయో, మా తమ్ముడు బీటెక్ కంప్లీట్ చేశాడండి, మా తమ్ముడు ఎస్ఐకి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాడు. ఈ ఇయరే పాస్డ్ అవుట్. నెక్స్ట్ ఇయర్కి మీరు పోస్ట్ రిలీజ్ చేస్తే మా తమ్ముడు ఎలిజిబుల్ అండి. మీరు పోస్టులు రిలీజ్ చేస్తే హ్యాపీగా మన రాష్ట్రానికి కూడా రక్షక భటులు తయారవుతారు పోలీసులు.